హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. చిరంజీవికి సంబంధించిన ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. రీసెంట్గా ఆయనకు ఒక అవార్డు అయితే వచ్చింది. ఆ అవార్డు ఇచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారో ఏమో, కానీ చిరంజీవి గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అసలు ఆ అనౌన్స్మెంట్ ఏంటి, అక్కడ ఏం జరిగిందనే డీటెయిల్స్ మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో వన్స్ ఆయనకి అవార్డు ఇచ్చిన తర్వాత ఫ్యాన్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేశారు అనే విషయం చిరంజీవి గారు రిటర్న్ వచ్చిన తర్వాత ఆయనకు తెలిసింది. అలా తీసుకోవడం తప్పు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఆయన మాట్లాడాడు అంటున్నారు. ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అంటే, ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు ఏ సభకి వెళ్ళినా అక్కడ ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది. ప్రతి చోట ఆయన మాట్లాడింది అలా ఉందనో, ఇలా ఉందనో, అదైందనో, ఇదైందనో, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయనో, ఒక రకమైన కాంట్రవర్సీస్. ఈ కంటిన్యూషన్లో లాస్ట్ ఇంకా బ్రహ్మానందం సినిమా కదా లాస్ట్, ఇక సరే అయిపోయింది అనే టైంలో అనుకోకుండా చిరంజీవి గారికి ఒక అరుదైన పురస్కారం అనౌన్స్మెంట్ వచ్చింది. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ అక్కడ నుంచి జీవన సాఫల్య అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. చాలా మందికి మనకు ఇంతకుముందు కైకాల సత్యనారాయణ గారికి, కె విశ్వనాథ్ గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, లైక్ మన అన్నపూర్ణ గారు, రమాప్రభ గారు, ఇలాంటి వాళ్ళందరికీ ఇస్తారు. నిర్మలమ్మ గారు జీవితకాలంగా సేవలు చేసినందుకు మీ సేవలను గుర్తించి మీకు అద్భుతమైన అవార్డు. అంటే ఇప్పుడు ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది చిరంజీవి గారికి మొన్న కొంచెం నెగిటివిటీ వచ్చింది కాబట్టి అది పాజిటివ్ అవడం కోసమే ఈ అవార్డు ఇప్పించుకున్నారు అని చెప్పి మాట్లాడతారు కదా. అది అట్లా ఏమి ఉండదులే, పాపం ఎక్కడ వేరే దేశం నుంచి వచ్చింది కదా. ఇక్కడ ఏదైనా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చాయంటే ఏమని అనుకోవచ్చు, వాళ్ళు ఇప్పించుకున్నారేమో అని. వేరే దేశం నుంచి కాబట్టి వాళ్ళు ఏదో గుర్తించి ఇచ్చారు. వాళ్ళు అలా గుర్తించడం చాలా గ్రేట్. ఎందుకు చెప్పనా, వీళ్ళ అబ్బాయి ఒక సినిమా తీస్తే RRR అనేది, ఆ RRR సినిమాలో ఇండియాని ఎక్కువ చేస్తూ బ్రిటన్ని తక్కువ చేస్తూ చూపించారు. వాళ్ళని విలన్లుగా చూపించారు, అవునా కదా బేసిక్గా. అలాంటప్పుడు అయినా సరే వాళ్ళు ఈయనని పిలిచి వాళ్ళ అది మర్చిపోయి, అంటే చూసారో లేదో కూడా తెలియదు, వాళ్ళ తండ్రి గారిని గౌరవించారంటే మంచి విషయమే, ఇది అరుదైన విషయం. సరే, అమ్మో చిరంజీవి గారికి మళ్ళీ ఏదో వచ్చిందంట, అక్కడికి మళ్ళీ తెలుగు వాళ్ళు వస్తారు. మొన్న ఇక్కడ లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గరే ఇన్ని కాంట్రవర్సీలు అయ్యాయి, అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళ మధ్య ఇంకేమైనా కాంట్రవర్సీ చేస్తాడా, ఏం మాట్లాడతాడో ఏంటో అని భయంగా ఉన్నారు అందరూ. ఎలాంటి భయం లేకుండా కార్యక్రమం అందంగా ముగిసింది. చక్కగా సత్కరించారు, ఆయన కూడా మంచి మాటలే మాట్లాడాడు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు, బాగుంది. ఏ వివాదం లేకుండా వస్తే ఎలా, ఏదో ఒకటి ఉండాలిగా మరి. ఇప్పుడు అక్కడ ఏంటి, ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారు, చిరంజీవి గారు లండన్ వస్తున్నారు. చిరంజీవి గారు మీరు లండన్ వచ్చారు కదా ఇంతకాలానికి, ఎలాగో వచ్చారు కాబట్టి మన అభిమానులందరినీ మేము ఒక దగ్గర సమావేశపరుస్తాం, మీరు అలా వచ్చి చేతులు ఊపేసి అందరికి సెల్ఫీలు ఇచ్చేసి వెళ్ళిపోండి, ఏదన్నా మాట్లాడేసి. బాగుంది. దే ప్లాన్డ్ అన్ ఈవెంట్. ఇప్పుడు ఈవెంట్ ప్లాన్ చేయాలంటే మనకు అర్జెంట్గా ఏం కావాలి, మంచి బ్యాంక్వెట్ హాల్ కావాలి. ఆ హాల్, స్టేజ్, మళ్ళీ వాళ్ళందరికీ అయితే హాల్ రెంట్ అని ఇవ్వాలి, లేదా పర్ ప్లేట్ కాస్ట్ అని ఉంటుంది కదా. హాల్ రెంట్ ఇంత అని అడుగుతాడు, లేదంటే ప్లేట్ కాస్ట్ అని ఇవ్వాలి. ప్లేట్ కాస్ట్ చెప్పాలంటే ఎన్ని ప్లేట్సో చెప్పాలి, ఎన్ని ప్లేట్సో తెలియాలంటే ఎంతమంది వస్తున్నారన్న నాలెడ్జ్ నీకు ఉండాలి. ఇప్పుడు ఎంతమంది వస్తారు, సరే 1000 మంది 1000 ప్లేట్స్ అని చెప్పావనుకో, 10,000 మెంబర్స్ వస్తే కష్టం, చాలా కష్టం. సరే 10,000 ప్లేట్సే చెప్పావనుకో, 1000 మెంబర్సే వస్తే షో ఫ్లాప్ అంటారు. అటు బ్యాలెన్స్ చేయలేం, ఇటు బ్యాలెన్స్ చేయలేం. మరి ఎంతమంది వస్తున్నారో చెప్పించావండి అని వాళ్ళు అడిగారు, ఈవెంట్ వాళ్ళు, మన వెన్యూ. ఇది ఎటు తేలట్లా, ఎంత లెక్కలేసుకున్నా ఇక్కడ నుంచి 10 మంది, అక్కడ నుంచి 20 మంది, వీళ్ళు వాళ్ళు అర్థం కావట్లేదు, వాళ్ళు వస్తారో రారో. మరి ఏమని చెప్పాలి, ఓ పని చేద్దాం, టికెట్ పెడదాం, అప్పుడు ఎంతమంది వస్తారో తెలిసిపోద్ది కదా. సో టికెట్ అనౌన్స్ చేశారు, అందరు గబగబా కొనేసారు వాటిని కూడా. లెక్క తేలింది, అమ్మయ్య ఓకే సార్, ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ 7,832 మంది వస్తారు, లేదా 8,000 అటు ఇటుగా వస్తారు, లేదా 5,000 ఇటు అటుగా వస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, వెన్యూడికి కూడా 5,000 ప్లేట్స్ అని బ్లైండ్గా చెప్తాడు. తను కూడా కొంచెం అటు ఇటుగా రెడీ చేస్తే ఈవెంట్ అవుతుంది. చిరంజీవి గారు వస్తారు, సార్ మీరు ఆ సినిమాలో బాగా చేశారు, ఓ డైలాగ్ చెప్పండి అంటే చెబుతాడు. వీళ్ళు కూడా ఆయన డైలాగులు చెప్పి ఆయన్ని ఎంజాయ్ చేపిస్తారు.
ఆటలు పాటలు సరదాలు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు ఈవెంట్ కథం. బ్రహ్మాండంగా గడిచింది ఈ ఈవెంట్ కూడా. గడిచిన తర్వాత వచ్చాక సోషల్ మీడియాలో ఆ చిరంజీవిని కలవాలంటే టికెట్ పెట్టారు, మేము కొనుక్కొని మరీ వెళ్ళామని మాట్లాడుకున్నారు. అదేంటి టికెట్ కొనుక్కోవడం ఏంటి? మిగతా అభిమానులందరూ మా స్టార్లను మేము కలవడానికి వెళ్ళినప్పుడు మాకు ఇట్లాంటివి ఏం లేవు, మరి టికెట్ ఎందుకు పెట్టారు ఏంటా అని అడిగితే చిరంజీవి గారి దాకా వెళ్ళింది. ఎందుకు ఏంటనే తర్వాత సంగతి, మీరు వసూలు చేశారా లేదా? అవును సార్ చేశాం. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, ఇలాంటి చేతివాటం ప్రదర్శించకండి అని స్ట్రిక్ట్గా చెప్పాడు. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హాల్కి 10 లక్షలు అయిందనుకో, తలా ఇంత వేసుకొని కట్టుకుంటారు, అలా వాళ్ళే ఫండ్స్ వేసుకుంటారు. ఇప్పుడు కూడా జరిగింది, అందరూ కంట్రిబ్యూట్ చేసుకుని అందరం అభిమానులమే కదా, ఒక అభిమానే ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి హాల్లో, అందరు అభిమానులు కూడా అందరం షేర్ చేసుకుందామని టికెట్స్ పెట్టుకున్నారు, కంట్రిబ్యూషనే ఓ టికెట్ రూపంలో. కాకపోతే కొంతమంది ఇంకో రకంగా మాట్లాడేసరికి అక్కడ దాకా వచ్చి అవార్డు తీసుకుని అంత పద్ధతిగా ఇదిగో ఇక ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలనే టైంలో మళ్ళీ వివాదం. సో ఇదనమాట, అంటే చిరంజీవి గారిని కలవాలంటే ఖచ్చితంగా టికెట్ కొనాల్సిందేనట, లేకపోతే వాళ్ళ అభిమానులకి కలవడేమో అన్నట్లు ఒక రూమర్. బట్ అక్కడ నిజంగా జరిగింది కరెక్టే. యాక్చువల్గా చెప్పాలి అంటే నీకు ఎంతమంది వస్తారో తెలియదు కదా, అందుకు చెప్పి ఆ లెక్క పెట్టుకున్నాడు. లేదా ఇప్పుడు మన హీరోలు కూడా చాలా మంది, ఇప్పుడు అంత ఎందుకు ఒకటి చెప్తా విను, నోవోటెల్లో అద్దాలు పగలగొట్ల 4,000 మంది కెపాసిటీ, అది 14,000 మంది వచ్చారు. మరి ఏం జరిగింది? అలాంటి రచలు ఇక్కడ జరిగితే పర్లా, అక్కడ జరిగితే అక్కడ దాకా వెళ్ళి కూడా మన తెలుగులో పరువు తీసుకున్నట్టు ఉంటుందిగా. వీళ్ళ ఆలోచన విధానం బాగానే ఉంది, ఇంకో రకంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. పర్ ప్లేట్ కాస్ట్ అంటారు కానీ వాళ్ళు కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు తెలుసా అయిపోయాక. ఎందుకు అంటే నువ్వు 5,000 ప్లేట్లు చెప్తావు, ఓ 10 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్, ఫంక్షన్ అయ్యాక నీకు ఇంకో 5 లక్షల బిల్ ఎక్స్ట్రా అవుతుంది. కొందరు మంది ప్లేట్లు మారుస్తూ ఉంటారు, పెరుగుకో ప్లేటు, స్వీట్కో ప్లేటు. నాకు కూడా ఉంది అలవాటు చెప్పాలా, స్వీట్స్ ఖచ్చితంగా ప్లేట్ తీసుకుంటా లైవ్ ఉంటే, పెరుగు ఖచ్చితంగా ప్లేట్ తీసుకుంటా, 3 వేస్ట్ చేస్తా బేసికల్లీ. ఆ వేస్టేజ్ కాస్త ఏంటంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ మీద పడుతుంది సమ్ టైమ్స్. సో లాస్ట్కి వాళ్ళకి మేము కట్టేసాం కదా అంటే, మేము కట్టారండి, మీరు 5,000 ప్లేట్లకే కట్టారు, ఇంకా 2,000 ప్లేట్స్ ఎక్స్ట్రా అయ్యే వాటికి కూడా కట్టండి అంటారు వాళ్ళు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు, లేదంటే తక్కువైనా సరే ఇబ్బందే, అందుకు వీళ్ళు పాపం అలా పెట్టుకున్నారు. అది కాస్త ఇంకో రకంగా డిస్టర్బెన్స్ అయింది. ఓకే. సో ఫైనల్గా చిరంజీవి గారు అయితే దీన్ని ఖండించారు. ఎక్స్ వేదికగా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అనే చెప్పారు, ఇంకెప్పుడు అలా తీసుకోవద్దని కూడా చెప్పారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు క్లారిటీ కోసం అని చెప్పేసి అలా పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.